నెక్స్ట్ విషయానికి వస్తే టికెట్స్ రేట్లు అసలు ఇండస్ట్రీకి ప్లస్సా మైనసా? ఒక సినిమాకి ప్లస్ అవుతుంది, ఎలా ప్లస్ అవుతుంది? బాగున్న సినిమాకి ప్లస్ అవుతుంది. అదే ఎలా ప్లస్ అవుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు ఒక 200 కోట్ల రూపాయలు సినిమాకి ఖర్చు అయింది అనుకోండి. అంటే ఇప్పుడు ఖర్చు ఎందుకు అయింది అనేది పక్కన పెట్టేది, అది పక్కన పెడదాం. అది పక్కన పెట్టేసి 200 కోట్ల రూపాయలు సినిమాకు ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ రోజు అయితే ఏదైతే ఇప్పుడు మనకి పెంచుతున్న 50 రూపాయలు 100 రూపీస్ ఉందో, ఎక్కడండి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఒక సినిమా టికెట్ 500 రూపాయలు అవుతుంది. అదే ఆంధ్రాలో చూసుకుంటే అంటే బేస్ ప్రైస్ ఎంత ఉంటుంది? 150 నుంచి 300 పెంచుకోవచ్చు కదా. కాగా బేస్ ప్రైస్ ఎంత ఉంటుంది ఈరోజు? 150 లేదు బేస్ ప్రైస్ ఈరోజు. కొన్ని మల్టీప్లెక్స్లో 150 ఉంది. మల్టీప్లెక్స్ అన్నిట్లో 150 to 300, 295 ఉంది బేస్ ప్రైస్. ఇప్పుడు 295 ఎవరు ఆ బేస్ ప్రైస్ని 99% ఫాలో అవ్వరు. లేదు, మల్టీప్లెక్స్లు 100% రూల్ ప్రకారం వెళ్తాయి. అవి ఎప్పుడు కూడా రూల్ డివైడ్ చేయవు మల్టీప్లెక్సెస్. అదే సిటీలో అసలు జరగదు. హైదరాబాద్ సిటీలో జియో ఏదో ఉందో అదే ఫాలో అవుతారు సిటీస్లో. అదే నేను అనేది 150 నుంచి 295 వరకు. ఇప్పుడు సపోజ్ ఈ సినిమాకి 150 పెట్టారనుకోండి, ఎక్కువ మంది వస్తారు కదా, ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి కదా. అదే 300 పెట్టారనుకోండి, అప్పుడు జనాలు తగ్గుతారు కదా. ఏం లేదు, ఇప్పుడు మీరు చూడండి 300 కాదు 800 పెట్టినా కూడా థియేటర్స్ ఫుల్ అవుతాయి. 150 పెట్టినా కూడా థియేటర్స్కి రారు కొన్ని సినిమాలకి. 150 కాదు 100 రూపీస్ పెట్టినా కూడా థియేటర్స్కి రారు కొన్ని సినిమాలకి. ఇప్పుడు డిమాండ్ ఉన్న సినిమాలకి వెళ్తున్నారు, డిమాండ్ లేని సినిమాలకి నేను ఫ్రీగా ఇచ్చినా రారు. అది అంటే డిమాండ్ ఉన్న సినిమాలకు కూడా ఫస్ట్ 10 డేసే కదా, 11th డే నుంచి 15th ఇప్పుడు ఎట్లా డేకి సార్ ఎట్లా ఉండదు కదా. ఏముండదు సార్. ఇప్పుడు 3 days 4th days తర్వాత ఆటోమేటిక్గా తగ్గించేస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఎందుకు తగ్గిస్తున్నారు? ఫస్ట్ 4 days ఏదైతే డిమాండ్ ఉందో ఆ రోజు, అంటే ఈ సినిమా నేను చూడాలన్న వాళ్ళు వస్తున్నారు, తర్వాత వాళ్ళు ఓకే వెళ్దాంలే అనుకున్నప్పుడు తగ్గించేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాగుంటుంది సినిమా, కంటిన్యూ చేస్తున్నారు డిమాండ్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు 100% ఇది ఫుల్ అవుతున్నప్పుడు ఎవరు కూడా మనీ లూజ్ అవుతానికి ఇష్టపడరు. నిజంగా లేదు జనాలు ఒకవేళ నిజంగా వెళ్ళినప్పుడు వీళ్ళు అంటే పెంచడానికి కూడా ధైర్యం ఉండదు ఎవరికి. అంటే ఇక్కడ నేను ఒక పాయింట్ అడగదలుచుకున్నాను చాలా క్లియర్గా. ఎందుకు 2-3 రోజుల్లోనే మొత్తం డబ్బులు కోట్లు రావాలని ఆలోచిస్తున్నారు? చిన్నగా ఒక 10 రోజుల్లో అంతకన్నా ఎక్కువ వస్తాయి కదా, దాని గురించి ఎందుకు ఆలోచించారు నిర్మాతలు? అంటే ఈ రోజున ఏదైతే గవర్నమెంట్ అలౌ చేస్తున్న రేట్స్ బేస్ ప్రైసెస్ ఉంటాయి కదా సార్, అసలు 10 రోజులు కాదు కదా, మనకు 40 రోజులు ఇచ్చినా కూడా కొన్ని సినిమాలు అసలు బడ్జెట్స్ వర్కౌట్ అవ్వవు. అట్లీస్ట్ సపోజ్ కోర్టు తీసుకున్నాం, లేకపోతే లిటిల్ హార్ట్స్ తీసుకున్నాం అంటే నేను అనేది దానికి 10 కోట్లు అయిందా 15 కోట్లు అయిందా అనేది పక్కన పెడితే దాని కలెక్షన్ ఆ సినిమా కన్నా దరిదాపు ఒక 4 times ఉంది కదా సార్. ఇవి ఇప్పుడు కోర్టు కానీ లేదంటే ఇవి కానీ ఎక్సెప్షనల్ కేసెస్ ఇవి. అలాగే ఇదే బడ్జెట్ పెట్టి మొత్తం డబ్బులు ఎగిరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు 2 సినిమాలు 3 సినిమాల గురించి మాట్లాడుతున్నారు. ఇంచుమించు 50-60 సినిమాలు పోతాయి ప్రతి సంవత్సరం. వాళ్ళందరూ ఎగిరిపోతారు. ఏ బడ్జెట్లు ఉంటాయి, 2.5 కోట్లు 3 కోట్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సినిమా హిట్ అయింది కాబట్టి అది ఎగ్జాంపుల్ చూపించేసి దీనికి డబ్బులు వచ్చినాయి కదా అనుకుంటాం. అలాగే ఫ్లాప్ అయిన సినిమాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నప్పుడు అంత పెట్టి ప్రొడ్యూసర్ తీస్తాడు. మాకు ఒక పక్కన ఒక పైరసీ ఉంది, ఒక పక్కన మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని తట్టుకుని ఫస్ట్ 4 days 5 daysలో ఇప్పుడు సినిమా బాగున్నా బాగోపోయినా ఎంతో కొంత రెవెన్యూ రావడానికి కొంచెం ఎన్హాన్స్ చేస్తున్నారు. బట్ ఇఫ్ యూ కంపేర్ టు ద అదర్ స్టేట్స్, మన స్టేట్ చాలా తక్కువే. నేను అదే పాయింట్కి వస్తున్నా. మిగతా స్టేట్లతో పోల్చుకుంటే మన స్టేట్లోనే ఎక్కువ టికెట్ రేట్స్ ఉన్నాయి. మీరు ఎగ్జాంపుల్ బాంబే చెప్తారు. బాంబేలో వీకెండ్స్లో మాత్రమే హై ఉంటుంది. బెంగళూరు వెళ్ళండి, బెంగళూరులో కూడా వీకెండ్స్ మాత్రమే హైలో ఉంటుంది. ఇప్పుడు అదే సిస్టమ్ మ్యాక్సిమం రేట్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే ప్రతి సినిమాకి ఈ సినిమాకి పెంచండి, ఈ సినిమాకి పెంచండి అని మీరు అందరూ అడగటం కన్నా ఓ బడ్జెట్ 50 crores దాటితే ఈ రేంజ్ పెట్టండి అని ఒకటి క్లియర్గా మీరు తీసుకురావచ్చు కదా. అది లేదండి, ఇప్పుడు మీ గవర్నమెంట్ కూడా అడుగుతుంది ఫ్లెక్సీ రేట్స్ ఇవ్వండి అంటే అస్తమాను ఇప్పుడు మంగళవారం ఇప్పుడు ముంబై ఉంది, మంగళవారం తగ్గించేస్తారు రేట్లు, 99 రూపీస్కి వస్తుంది. ఢిల్లీ అన్నీ కూడా అట్లాంటి ఫెసిలిటీ మాకు కూడా ఇవ్వండి. ఇక్కడ ఏమవుతుందంటే మేము మార్చుకోవడానికి లేదు, ప్రొడ్యూసర్ మార్చుకోవడానికి లేదు, లేదా ఎగ్జిబిటర్ మార్చుకోవడానికి లేదు. కానీ 150ని 295 చేసుకోవడానికి మాత్రం అది స్పెషల్ జియో తెచ్చుకోవాలి. అది కూడా అన్ని సినిమాలకి ఇవ్వట్లేదు కదండి. కాదు, మీకు బేస్ ప్రైస్ నుంచి మ్యాక్సిమం ప్రైస్ పెంచుకోవడానికి కదా, అది ఫ్లెక్సిబుల్ ఎప్పుడూ ఉంది. 295 ప్లస్ పెట్టుకోవడానికి జీవోలు కావాలి. లేదండి, ఇక్కడ మీరు చెప్పి తెలంగాణలో అది ఉంది. అది ఉన్నా కూడా 295 మెయింటైన్ చేస్తున్నారు, అప్పర్ రేటే మెయింటైన్ చేస్తున్నారు. అదే నేను అనేది. అదే
ఇప్పుడు ఆంధ్ర వెళ్తే మాకు ఆ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు తెలంగాణలో రేట్స్ అనేది చాలా ఆంధ్రాలో ఎంత మ్యాక్సిమం రేట్ పెంచినా కానీ 300 కన్నా ఎక్కువ అవుతుంది. అవదు. రెండోది ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు కమిటేషన్ దానికే అక్కడ ఎప్పుడైతే ఫ్లెక్సీ రేట్ వస్తుందో 100% ఏంటంటే మీకు మంగళవారాలు బుధవారాల్లో తగ్గించే ఫెసిలిటీ తీసుకురామని అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే దట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద నార్త్. మంగళవారం చాలా బాగుంటున్నాయి వాళ్ళకి 100 రూపీస్ చేసుకున్నప్పుడు. అట్లాగే ఏంటంటే ఇది ఒక సినిమా డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, డిమాండ్ ఎప్పుడు తగ్గుతుంది అని చూసుకుని మన వేరియబుల్స్ తీసుకెళ్ళాలి తప్పితే ఇరువట్లాగా ఫ్లాట్ రేట్ పెట్టుకుంటే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది సార్ అది. ఎందుకంటే ఇరువట్లాగా ఇప్పుడు సినిమా 50 రోజులు రన్ లేదు అసలు. మ్యాక్సిమం సినిమా 15 రోజులు. ఈరోజు ఆ 15 రోజులు మేము ఎంత డబ్బులు చేసుకోవాలి, ఏం చేసుకోవాలని ఇప్పుడు ఎందుకు లిటిల్ హార్ట్సే తీసుకోండి, అంతే 16 రోజులే. ఇప్పుడు ఎంత పెద్ద హిట్ సినిమా అయినా సరే 16 రోజులే. ఆ 16 రోజుల్లోని ఫస్ట్ 4 రోజులు చాలా ఇంపార్టెంట్ మాకు. అది ఆ ఫస్ట్ 4 రోజులు అయిన తర్వాత పైరసీ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సెకండ్ వీక్ అనేది ఇంకా అది దైవాధీనం మాకు. రెండోది ఇప్పుడు రేజ్ అవుతుంది సెకండ్ వీక్. రేజ్ అయినా కూడా ప్రొడ్యూసర్ పర్సంటేజ్ ఎంతకు వస్తాడండి? 40కి వస్తాడు. 60 ఎగ్జిబిటర్కి వెళ్తుంది. సో మీరు ఏదన్నా ప్రొడ్యూసర్ నిజంగా డబ్బులు గట్టిగా తినేది ఉంటే ఫస్ట్ వీకే తింటాడు. అందుకే ఫస్ట్ వీక్ పెంచమని అడుగుతాం ఎప్పుడు మేము. సెకండ్ వీక్ మాకు పెంచితే నిజంగా మాకు బెనిఫిట్ ఏమి ఉండదు. అది ఓన్లీ మల్టీప్లెక్స్లకే కదా, మామూలు సింగిల్ థియేటర్కి అది ఉండదు కదా. మ్యాక్సిమం ఇప్పుడు బయటికి ఏదో రెంట్లు అంటున్నారు కానీ 90% 70% ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ కూడా అంత పర్సంటేజ్ సిస్టమ్ ఉంది. మనం పెద్ద సినిమాలకు రెంట్లు పడతాయి. అది కూడా ఇప్పుడు 56 వీక్స్ ఉంటాయి మాకు ఇయర్లోని. రెంట్ పడేది 6 వీక్స్ కూడా లేదు ఇప్పుడు. మిగతాదంతా కూడా పర్సంటేజ్ సిస్టంలోకి వచ్చేసింది ఆటోమేటిక్గానే. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయమని అడుగుతున్నాం. అంటే పెద్ద సినిమాలకి ఫస్ట్ వీక్ మొత్తం కలెక్షన్ తీసేసుకుంటే నెక్స్ట్ వీక్ ఏముండదు కదా, అప్పుడు పర్సంటేజ్ ఇచ్చిన థియేటర్ ఓనర్కి ఏంటి లాభం? అంతేగానండి ఇప్పుడు పర్సంటేజే తీసుకురమ్మంటున్నాం. ఇప్పుడు నేను కూడా ఏమంటున్నాను పర్సంటేజ్ తీసుకున్నాను. బట్ వీళ్ళు పెట్టిన మరీ అసలు 70-25 70 అట్లా కాకుండా అంటే ఆ సిస్టమ్ వల్ల బాగా లాభపడేది డిస్ట్రిబ్యూటర్సా లేకపోతే అందరూ మెయింటైన్ చేస్తున్న థియేటర్ లీజ్దారులా? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లీజ్దారులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సింగిల్ స్క్రీన్స్లో అయితే లీజ్ అవ్వచ్చు, ఓనర్ అవ్వచ్చు, ఎవరికైనా సరే సింగిల్ స్క్రీన్లో ఈరోజు డబ్బులు పోతున్నాయి. సింగిల్ స్క్రీన్లో ఈరోజు డబ్బులు సంపాదిస్తున్నాడంటే అది అబద్ధం. అది ఫస్ట్ వీక్ వాళ్ళకి షేరే కదా. ఏదండి? ఫస్ట్ వీక్ రెంట్ అదే ఫస్ట్ వీక్ రెంట్ కాబట్టి ఆ వీకే వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది లీజ్దారులకి. డిస్ట్రిబ్యూటర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్ కమ్ లీజ్దార్. ఇప్పుడు ఉన్న లీజ్దారులు అందరూ డిస్ట్రిబ్యూటర్లే కదా, ఇంక్లూడింగ్ మీరు కూడా. అంటే ఎలా ఉంటుంది అంటేనండి, మాకు బుక్స్ చూస్తే థియేటర్ బుక్స్ ఎప్పుడు లాసే ఉంటాయి. థియేటర్స్లో ఇప్పుడు మెయింటైన్ చేస్తామంటే ఇప్పుడు మాకు సంక్రాంతి వస్తుంది, అప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది. ఆ రోజు థియేటర్లు ఉంటే తప్పితే మనం రిలీజ్ చేయలేము. దానికి ఇప్పుడు పండగ వచ్చింది, ఇప్పుడు 16th రిలీజ్ అవుతుంది, 4 సినిమాలు ఉన్నాయి. థియేటర్లు ఉంటే తప్పితే మన సినిమా పడదు అక్కడ. దీనికి చచ్చినట్టు డిస్ట్రిబ్యూటర్లో ప్రొడ్యూసర్స్ ఎవరు ఉంటారో మేము మెయింటైన్ చేసుకుంటాం. ఇప్పుడు థర్డ్ పార్టీ చేతిలోకి వెళ్ళి అనుకోండి, ఇంకేం ఉండదు మాకు అక్కడ. అనుభవించాం అది కూడా. గుంటూరులో నేట్లోనే ఒక టైంలో మొత్తం థర్డ్ పార్టీస్ చేతిలో ఉన్నప్పుడు ఎలా ఉండేది అనేది. ఇప్పుడు కూడా ఏంటంటే అందరూ వదిలేస్తున్నారు థియేటర్లు. ఇప్పుడు గీతార్ట్స్ ఉంది, గీతార్ట్స్ అసలు థియేటర్లు లేవు, ఆల్మోస్ట్ తగ్గించేసుకున్నాం. ఇప్పుడు దిల్ రాజు గారు తగ్గించేసుకుంటున్నారు, సురేష్ బాబు గారు తగ్గించేసుకుంటున్నారు. అందరూ ఇప్పుడు ఏంటంటే ఏదో ఉంది అంటే ఉందని మెయింటైన్ చేయడమే తప్పితే థియేటర్స్లో అయితే డబ్బులు లేవండి. మల్టీప్లెక్సెస్లో ఎస్ ఇట్స్ లిటిల్ రీజనబుల్గా ఉంది కానీ సింగిల్ స్క్రీన్స్ అయితే డబ్బులు లేవు.